హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ఫిట్ బ్లాగ్స్. ఫ్రమ్ 101 కేజీస్ నుంచి 88 కేజీస్కి అయితే నా బాడీ వెయిట్ని తీసుకొచ్చాను. రోజు నుంచి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ చేయాలన్నా ఫస్ట్ గుండా మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఫస్ట్ స్టెప్ వచ్చి బాడీ మెజర్మెంట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మీ బాడీ వెయిట్, బాడీ వెస్ట్ సైజ్, ఆర్మ్ సైజ్, హిప్ సైజ్ ఎంత ఉన్నదన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతాయండి. క్లియర్గా విజిబిలిటీ తెలుస్తుంది. చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓన్లీ వెయిట్ స్కేల్లో రోజు వెయిట్ చెక్ చేసుకొని ఉంటారు. అలా డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల వెయిట్ తగ్గినంత మాత్రాన ఫ్యాట్ తగ్గినట్టు కాదు, వెయిట్ పెరిగినంత మాత్రాన మీరు ఫ్యాట్ పుట్టాన్ అయిపోయినట్టు కూడా కాదు. హ్యాండ్ వచ్చేసి 16.5 ఇంచెస్ ఉంది. వెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. హిప్ వచ్చేసి 35.5 ఇంచెస్ ఉంది. లెగ్ వచ్చేసి 24 ఇంచెస్ ఉంది. ఎలా అయినా నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్తో మీ అందరినీ నేను ఇన్స్పైర్ చేస్తాను. వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ సంబంధించి నాకున్న నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో బాడీ మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ మెజర్మెంట్స్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా, ఒకవేళ చేంజెస్ ఉంటే ఏం చేయాలి, చేంజెస్ లేకపోతే ఏం చేయాలి అన్నది నేను క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉంటాను.